మీద చెయ్యేసే అర్హత నీకు లేదు. నీకు ఆల్రెడీ నెల రోజులు టైం ఇచ్చినా, నువ్వే జాబ్ తెచ్చుకోలేదు, దానికి నేనేం చేస్తా? ఇంకొకసారి చేయలేసినావు అనుకో నీకు మర్యాద దక్కదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఇప్పుడు నాకంటే ఎక్కువ వీడేంటా? అవును, ఆయననే ఎక్కువ అయిండు. అయితే ఏంది ఇప్పుడు? అసలు నీకు నా మీద ప్రేమే లేదు, నాకంటే ఒక వాల్యూ లేదు నీ దగ్గర. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను జాబ్ తెచ్చుకోమని చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? కనీసం ఇప్పటివరకు ఒక జాబ్ కన్నా ట్రై చేసినావు నీ ముఖానికి? అరే జాబు 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 అంటున్నావు. జాబ్ ఉంటేనే మంచిగా చూసుకుంటారా? జాబ్ లేకుండా మంచిగా చూసుకోరా? నాకు జాబ్ ఉన్నా లేకుండా నేను నిన్ను మంచిగా చూసుకుంటా. నాకు ఆ నమ్మకం ఉన్నది. కానీ నాకు నీ మీద నమ్మకం లేదు. నన్ను వదిలేయి, నా బతుకు నన్ను బతకని. అయినా వాంతోనే మాట్లాడుతున్నావు మధు, మనం పోదాందా? ఏం మాట్లాడుతున్నావురా? ఎటు పోతారు? సపరేకుండా అవులాగా రే. ఏంద్రా అవులాగా బివులాగా అంటున్నావు? అరే మౌన్ కొడతారా? అరే నీకేందలో రాగరా? వాడు నేనే చేస్తాడా? వాడి వాళ్ళు చచ్చేపోవాలి. నీకన్నా కొంచెం బుద్ధి ఉన్నా అని వీడు కొట్టేటప్పుడు చేయకపోయినా, వాడు కొట్టేటప్పుడు ఒక్కసారి చేయకపోయినావా? పచ్చ కొంచెం పీదింటావా? చూసిన వానే వాడు నా ఫ్రెండ్. వీడు కొట్టేందుకైతే వాడు చంపతందుకే వేయండు, కానీ నువ్వు చూసుకుంటే అట్లనే ఉన్నావు. కనీసం నువ్వు ఆపుడు కూడా ఆపలేదు. ఇదేనే ఫ్రెండ్కున్న లవర్కున్న తేడా. ఫ్రెండ్కి లవర్కున్న తేడా చెప్తా అన్నావు కదా, నేను నీకు ఆయనకున్న తేడా చెప్పాలా? నేను నిన్ను జాబ్ తెచ్చుకోమని నెల రోజులు టైం ఇచ్చిన. ఆ నెల రోజుల్లో కనీసం జాబ్కి ట్రై కూడా చేయలేదు నువ్వు. ఆయన జాబ్ తీసుకొని మరి నా కోసం వచ్చిండు. నువ్వు నీ ఫ్రెండ్కి ఇచ్చినంత వాల్యూ కూడా నాకు ఇవ్వవు, కానీ అతను నాకు వాల్యూ ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇస్తాడు. అది ఆయనకి నీకున్న తేడా. అందుకే నాకు ఆయన ఇంపార్టెంట్ నీకన్నా. అయినా వాంతోనే మాట్లాడుతున్నావు. వానికి ఎంత చెప్పినా మా ఇంటికే కది, అది మట్టిలో బతికే జీవి. మనం వెళ్ళిపోదాం పదా. అరే మధురా, నన్ను ఇడిచిపెట్టి పోతాందిరా. చూసినవారా? నువ్వు అంతగానో నమ్మినవు దాన్ని. లాస్ట్కి ఏం చేసింది? ముడ్డించాలి దాన్ని పోతాంది. అరే ఇప్పుడు నన్ను దన్ని పోతాంది సరేరా. ఇప్పుడు నాకు జాబ్ లేదని నన్ను ఇడిచిపెట్టి పోతాంది. రేపానికి ఆ జాబ్ ఎక్కితే ఆయన కూడా ఇడిచిపెడతారా? అల్లే డౌట్ ఉన్నదిరా, ఖచ్చితంగా ఇచ్చి పెడుతుంది. 4-5 సంవత్సరాలు లవ్ చేసుకుంటారు. నీకు జాబ్ లేదని నేను ఇచ్చి పెట్టిపోయింది. 4 రోజులు పరిచయం కాలేదు. వానికి జాబ్ అయినాక వాడిని కూడా ఇచ్చి పెడుతుంది రా. ఇవన్నీ పట్టించుకోకుండా మనం పోదాం, ఇంటికి పోదాం. లేవు నేను రాను రా, నువ్వు పో. నన్ను ఉంటుంది వదిలే. నేను ఇప్పుడు రాను ఇంటికి, నేను రాను పో. అశోక్ ఏడున్నావు? నేను రాను, ఇంటికి వద్దు, బయట కూర్చున్నా. బయట బయట కూర్చున్నా. ఒకసారి ఇంట్లో లక్కుందో మన్నో ఎప్పుడు ఎదురుగానే ఉంటుంది. ఏమంటదేమో ఇక ఏమన్నా మంచి తిడితే 4 మాటలు అయితే పడతా. దానికైతే గుడ్ న్యూస్ చెప్పడానికి వెళ్తాను. మంచిగా నేనైతే సంతోషంగా ఉన్నావానే? నువ్వేనానే సుప్పనాథ్? అవునే, మా చెల్లెలేదు నువ్వు ఉండవానే? ఊకచ్చి దాన్ని తీసుకుపోతావు, ఊరు మీద పడి తిరుగుతారు ఎప్పుడు. అంతా నువ్వు ఏం పని చేసి అందుకోతారు? ఏం లేదక్క. మరి ఏం లేదు, ఎందుకు వచ్చినావు? మొన్న పెసరగా ఏరొచ్చినప్పుడు థమ్స్అప్ తాగిపిస్తా అన్నది. తాగిపిత్తదేమో అని వచ్చిన. ఏంది మొన్నే థమ్స్అప్ తాగిపించడం తీసుకుపోతారు కదా, నీకు మళ్ళీ థమ్స్అప్ తాగిపించుడా? ఈ థమ్స్అప్ తాగిపించే బదులు ఇద్దరిని కైకిలోని పిలుచుకుంటా అయ్యే పీకు 200 లొడ్డెక్కు.
అయ్యో అక్క మొన్న తాగిపిత్తా అని తీసుకుపోయింది కానీ తాగిపియలేదు. మళ్ళీ ఇలా తాగిపిత్తదేమో అని వచ్చిన. జరుంటే విలువ రాదు. అది కొంపలేడుంది. దీపచ్చి అప్పుడే తీసుకొని పోయింది. అది కూడా థమ్స్అప్ తాగిపించేందుకని తీసుకొని పోయింది. నువ్వు మళ్ళా థమ్స్అప్ కోసం వచ్చినావు. నా డౌట్ కు మీ లెక్కలు చూస్తే ఎట్నో ఉన్నది. మీరు థమ్స్అప్ కోసం వచ్చినట్లేరు, ఏమో కథలు పడతానట్టున్నారు కదా. అగో దీప కూడా థమ్స్అప్ తాగిపోయమని తీసుకుపోయిందా? వీళ్ళిద్దరు కలిసి నాకు తెలియకుండా ఏమో ప్లాన్ చేస్తారు. ఏమో మరి అప్పుడే వచ్చి తీసుకొని పోయింది. అవునా? ఎటు వేరు మరి నీకు చెప్పిర్రా? చెప్పిపోతే మంచిగానే ఉండు. నువ్వు వచ్చిపోయినట్టు అది కూడా వచ్చి తీసుకొని పోయింది. నువ్వు ఇట్లా చెప్తాన్నావా తీసుకుపోతున్నావో అది కూడా చెప్పలే, తీసుకొని వీకింది. అవునా? సరే అక్క వాళ్ళు ఎక్కడున్నారో నేనే లెంకుతా. పోన్రి ఏదో ఒక రోజు బయట పడదా నేను మీ సంగతి చెప్పాను. ఇంతకన్నా సీరియస్ తీసుకుంటాను నేను. నాకు అట్లా క్యాన్సిల్ చెప్పింది అనుకో, 90 కూడా సపరేట్ అంట. బాధపడదు అందరు నీ లెక్కనే ఉంటారా? అత్తను మారా దా అవిల కోసం చూస్తాను. అవి వేసినా కానీ కొంచెం మనసు తృప్తి పడుతుంది. అరే ఏమైందిరా ఇంతర్జనంగా నన్ను గివ్ అడగరమ్మన్నావు? అవు ఈడేందుకు ఇట్లున్నాడు? గానడితే గాడని చెప్తారా, నువ్వు అది తీసుకురా ఇటు పక్కకి. అరే ఏమైందిరా అసలు? ఏందని బాగా చెప్పు, ఏమైంది? ఏం చెప్పాలరా, ఇక మధు లేదా? ఈ మధుని ప్రేమిస్తలేడా? ఆయన మీద చెయ్యేసే అర్హత నీకు లేదు. నీకు ఆల్రెడీ 4 రోజులు టైం ఇచ్చిన, నువ్వే జాబ్ తెచ్చుకోలేదు, దానికి నేనేం చేస్తా? అవును ఆయననే ఎక్కువైండు. అయితే ఏంది ఇప్పుడు? అసలు నీకు నా మీద ప్రేమే లేదు, నాకంటూ ఒక వాల్యూ లేదు నీ దగ్గర. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను జాబ్ తెచ్చుకోమని చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? కనీసం ఇప్పటివరకు ఒక జాబ్ కన్నా ట్రై చేసినావు నీ ముఖానికి? కానీ నాకు నీ మీద నమ్మకం లేదు. నన్ను వదిలేయి, నా బతుకు నన్ను బతకని. ఇదిరా జరిగింది, అందుకే ఇట్లా బాధపడతాడు. అరే అని బాధ పోవాలంటే ఇదే బెస్ట్ మెడిసిన్ రా. ఈ దాత మొత్తం మిగుతుంది, మొత్తం డిచ్చేదాకా ఆగిపిద్దావు, అని బాధ మొత్తం పోతుంది. మొత్తం ఖర్చు తాగుతాడు. అరే ఆడు ఫుల్గా తాగనీరా, తాగుతానని బాధలు మొత్తం పోతాయి. తాగని ఏం కాదు, నువ్వు బాగు. చెప్పరా ఇంకెక్కడ మన అయిపోయింది. అబ్బా అది నన్ను ఇచ్చిపెట్టిపోతాడు. నువ్వు అయిపోయిందా? అయిపోయింది. ఇంకోటి చెప్పు. అరే అచ్చా నువ్వు చెప్పు, ఇంకోటి చెప్పరా? అట్లా అంటాను సపరేట్ ఏంద్రా ఇది? అరే సుమాను ఆడు మొత్తం డిచ్ అయ్యిండు, నువ్వు పోయాలి ఇక్కడ దించిరాబో. ఏంద్రా నన్ను దించిరామంటాను? ఆ లైవ్ చూసినా కుక్కన బూతులు తిడతాడు. అరే గీదానికి భయం ఎందుకురా? సరే నేను అత్తది, ఇద్దరం కలిసి అక్కడ కొట్టి నాకు అడ్డే పొలం కాడ పని ఉంది, అటు పోతా. సరే దించుదాంపా. అగో ఇది ఎవరు బండి విన్న దిగింది? ఎవరు అబ్బా వాళ్ళు? ఎవరబ్బాళ్ళు? ఎవరు? అదే ఇంతకు ముందు నిన్ను బండి మీద ఎవరో దించిపోయాయి కదా, మీ అన్నయ్యనా? ఏచి అన్నయ్య కాదు. ఓహో అన్నయ్య కాదా? మరి మీ తమ్ముడా? ఏచి అన్నగా తమ్ముడు కాదు. అయినా నీకెందుకు? ఎవరైతే అయ్యో చెప్పరాదు, బండి మీద దించిపోయింది కదా, కొత్త కనబడతాను మనూళ్ళు ఎప్పుడు చూడలే అని అడిగినా. ఆయనే నాకు కాబోయే హస్బెండ్. మొన్ననే మా డాడీ సంబంధం చూసిండు, ఫిక్స్ అయింది. ఏచి జోకే నువ్వు గైనా నీకు హస్బెండ్ ఏంది? నీ గురించి నాకు మొత్తం తెలుస్తుంది. అగో నా గురించి తెలుసా? నా గురించి ఏం తెలుసు నీకు? నువ్వున్న వెంకటేష్ అన్న రిలేషన్ ఉన్నారని మాకు తెలుసు. గైనా నీ హస్బెండ్ అంటే నేను నమ్ముతానా? ఇప్పుడు ఏ రిలేషన్ లేదు, ఏ ఎమోషన్ లేదు. నేనే పెళ్లి చేసుకుంటున్నా.
అగో పిసాన్ అయింది నీకు. మొన్నటి రకం మంచిగానే తిరుగుతుంది కదా. నువ్వు కూడా ఏదో జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా అన్నాక జాబ్ కూడా తెచ్చుకున్నాడు. రేపు ఎల్లుండ జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? జాబా? జాబ్ ఎక్కడిది? జాబ్ లేదు మన లేదు, గదే పొలాలు గుట్టలు అనుకుంటా తిరుగుతుండు. ఇంకా జాబ్ తెచ్చుకోకనే కదా మా అయ్య గిట్ ఫిక్స్ చేసింది. జాబా? జాబ్ ఎందుకు లేదు, ఆల్రెడీ వచ్చింది. నెలకు 40,000 జీతం. పోయి వేసుకపోయిగా. ఎందుకు జాబ్ వచ్చిందా? ఆయనకంత సీన్ లేదు. అయినా ఇన్ని రోజులు లేంది ఇప్పుడు వెళ్ళి పెట్టించారు జాబ్. మా ఫ్రెండే పెట్టించింది జాబు. అయినాకి ఇవన్నీ నీకెందుకు? జాబ్ కావాలి, మంచి జీతం కావాలన్నావు కదా. జాబ్ ఉంది, మంచి జీతం ఉంది. పోయి వేసుకపోయి. ఇవన్నీ కథలు పడకు. కథలేంది కథలు? మంచిగా మాట్లాడు. నా లైఫ్ నా ఇష్టం. అయినా నాకు ఇప్పుడు ఎంకిగాడు వద్దు. నేను చెప్పినప్పుడు జాబ్ తెచ్చుకోలే. ఇప్పుడు ఈయననే నేను చేసుకుంటున్నా. అబ్బా, దీని మనసులో ఇది మొత్తం ఎక్కింది. దీన్ని నేను రెచ్చగొట్టిందని అయింది. మన నందు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు నేను దానికి ముచ్చట చెప్పిన అనుకో, అది ఎగిరి గంతులు ఎత్తే. ఏమైంది? నీచే నువ్వేదో మాట్లాడుకుంటాను. ఏం లేదు, నీ మనసులో ఉన్నది మొత్తం చెప్పినావు కదా. నీకు ఇప్పుడు వెంకి అంటే ఇష్టం లేదు కదా. మన నందు కూడా వెంకికి లైన్ ఎత్తాంది. నువ్వు ఇప్పుడు తప్పుకుంటే మన నందు లైన్ క్లియర్ అయినట్టే. ఓ అదా సంగతి. నేను ఇన్ని రోజుల నుండి జాబ్ తెచ్చుకో అన్నా తెచ్చుకోలేదు. మీ ఫ్రెండ్ కోసం అన్నమాట. అగో గట్ల మాట్లాడుతున్నావు. అయినా నీకు వెంకి గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు. ఇక నువ్వేం మాట్లాడకు. ఆయన నిజస్వరూపం అంతా బయటపడ్డది ఇవాళ. ఇవాళ దాకా ఏమో క్లాస్ వీకిండు. ఆయన పత్తి అయినట్టు నేనే ఇదైనట్టు. నువ్వు పోయిగా, నేను చూసుకుంటా. ఏ పిల్ల, వేరే అపార్థం చేసుకోక. మా ఫ్రెండే చేసింది, వెంకి వేయలేదు. ఇక నువ్వేం మాట్లాడకు, నేను చూసుకుంటూ ఏం చేయాలో చెప్తా. ఏ పీకే, ఏమో నేను నీ మంచి కోసం చెప్పినా కూడా కవర్ కాకలే కోరుకుంటావో పడుతుంది. నీ సౌండ్ సావుపో. మా నందు మంచిగా నచ్చిన చేసుకుని సంతోషంగా బతుకుతుంది. బంగారం అమ్మన్న చికెన్ గుంజి వచ్చి ఇంట్లో రోజు మంచం పట్టుకుని పెడతానా. రేపటికి నెల అవుతుంది. ఇవన్నీ నొచ్చి పడైతున్నాయి. ఇగో చూడు, ఇగో చేతి వన్లు ఎత్తలేదు. బీరాదా అంటే బీరువన్లు ఎత్తలేదు. బీరాదా అంటే బీరువన్లు ఎత్తలేదు. ఓ పోడా, చికెన్ గుని వచ్చిందంటాను. బీర్ రావదాం అంటే బీర్లు ఎత్తలేదంటాను. నీ తాగోతు ముఖంలో చెప్పు. ఓ పిసదానా, డాక్టర్ ఇచ్చే మందులు వేసుకుంటే తక్కువ అయితే లేదు తెలియదు కానీ ఈ మందు అయితే జరం దెబ్బకే విక్తుంది. ఇవరగా ఆయన కాబట్టి ఎంతో కొంత నడుతున్నా. లేకుండా ఇంటనే మందును. అగో నీకెవరు లావుపిచ్చిరురా? అగో నాకేడు తాగిపితే వెంకట గాని లవ్ ఫెయిల్యూర్ అయింది. నేను సుమన్ గాడు మంది తెప్పిస్తే వెంకటగాడు తాగి ఫుల్ డిచ్ అయిపోయినాడు. ఓ ఇప్పుడు ఇంటికి వాడుకుంటాను. ఊరు నీ యొక్క బాగానే తాగిండారా? అయినా దానికి ఏం రోగం రా? గింత మంచం నిడిచిపెట్టేమో గాని పట్టింది. ఏమో దాని ఇంట్లో పీనిల దాని దేవసాలు కానీ దాని దీనాలు గాను దానికి కూడా నాలుక చికెన్ గుంజ రాను. పోరాడు ఎన్నడు రాను ఇలా ఫుల్ తాగి డిచ్ అయిపోయినాడు. ఎవరి వల్ల? దానివల్ల దాని బొంద పెట్ట అది ఇప్పుడు అక్కడ ఏమైనా బండి విన్న దిగింది. ఆడాట దానికి కాబోయే మొగడట. ఇంకా పోయేటప్పుడు బాయ్ అని చెప్తాంది. దానికి కొంచెమన్నా మానం లేదు. ఊళ్ళో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాను. ఏమో పీకనితీయే ఈ నిడిచిపెట్టుకుని దాని దురదృష్టం. ఏదో ఒక రోజు దాన్ని ఆడు జాడిస్తా అంటాడు. ఈయన వెలిగింది అప్పుడు దానికి వెళ్తుంది. గంతే. అయినా వెంకటేష్ అన్నకు మంచి పిల్లుంది. వెంకటేష్ అన్న ప్రేమించకున్నా అది వెంకటేష్ అన్న అంటే జత్తది. ఇద్దరు కలిసి మంచిగా పెళ్లి చేసుకో, మంచిగా బతకచ్చు. అవునే, మనం ప్రేమించేటోళ్ళ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరికితే జీవితం సంతోషంగా ఉంటుంది. అయినా నువ్వు మన నందు గురించే మాట్లాడుతున్నావా? నందు గురించే. ఆ నందు వెంకన్న అంటే పడి జత్తది. ఎటు చేసి మన వాళ్ళిద్దరిని కలపాలి. అవునే, ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టు ప్రేమను ప్రేమతోనే కొట్టాలి. పారు పెరిగాడానికి తోడెంత అవసరమో మన వెంకయ్యానికి నందు తోడు అంత అవసరం. నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలే గానీ నందు తోడు వెంకికి ఎంత అవసరం అనే ముక్కు ఒకటైతే అర్థమైంది. అది నిజం చేద్దాం. సరేనే, కలుపుదాం, ఖచ్చితంగా కలుపుదాం. నాకు ఇప్పుడైతే పనింది పొలం కాడ. రేపు వెళ్తే నేను